బట్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్. ఫైన్. మనకిట్టి అవకాశాన్ని దయచేసినటువంటి దేవునికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం మొదటి 2 సెషన్స్లో బైబిల్ యొక్క ఆవశ్యకతను, బైబిల్ యొక్క ప్రయాణాన్ని చూసాం. బైబిల్ మన చేతికి ఎలా వచ్చిందో చూసాం. బైబిల్ని చదవడానికి మనుషులు చెప్పే కారణాలను చూసాం, నిజమైన కారణాలని చూసాం. బైబిల్ చదవడంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్, అంటే అది ఎందుకు చదవాలి మనం అన్న విషయాన్ని కూడా చూసాం. అవును కదండి. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. మనం ఏంటంటే, బ్రదర్ బైబిల్ చదవట్లేదని మీరు చెప్తున్నారు, బైబిల్ చదవడం ఇంపార్టెన్స్ చెప్తున్నారు, అంత బాగుంది, కానీ బైబిల్ ఎలా చదవాలో మాత్రం చెప్పట్లేదు. బైబిల్ చదవట్లేదు మీరు, మనం ఎవరం బైబిల్ చదవట్లేదు అని చెప్తున్నారు. బైబిల్ చదవకపోతే మనం రక్షణ కోల్పోతాం, అపవాదిని ఎదిరించలేము, దేవుని సంతోషపెట్టలేము, దేవునికి నమ్మకంగా ఉండలేము, ఇవన్నీ చెప్తున్నారు. బాగానే ఉంది, కానీ బైబిల్ చదవడం ఎలాగో మాకు తెలిస్తే ఆ పని మేము వాటికి ఎప్పుడో చేసేవాళ్ళం కదా. అది తెలియక, లేకపోతే దాంట్లో మేము స్ట్రగుల్ అవ్వడం వల్లే మేము బైబిల్ని సరిగా చదవలేకపోతున్నాం. దానికి సమాధానం ఏంటని మీరు అడగచ్చు. దానికి సమాధానమే ఈ 2వ సెషన్ మనం చూడబోతాం. కంప్లీట్గా ఇది యాక్టివిటీస్తో మనం ఇన్వాల్వ్ అయి చేయడానికి ప్రయత్నించాం. సో బైబిల్ చదవాలని మీరు, నేను, మనం అందరూ కోరుకుంటామండి. ఇక్కడ ఎవరు బైబిల్ చదవకూడదని ఎవరికి లేదు, కానీ చదివితే అది మనకి పెద్దగా అర్థం కాదన్న ఆలోచనతో దాన్ని కొంచెం దూరం పెడతాం. అవును కదండి. మరి బైబిల్ చదవాలంటే ముందుగా ఏం తెలియాలి? తప్పకుండా కొన్ని విషయాలు తెలియాలండి. మనకు తప్పకుండా కొన్ని విషయాలు అర్థం కావాలి. దాన్ని ఏమంటారంటే ప్రీ రిక్వజైట్స్ అంటారు. అంటే ముందుగా తెలియాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, ముందుగా గ్రహించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్ని తెలుసుకోవడానికి. మొట్టమొదటిది ఏంటంటే, బైబిల్ యొక్క ప్రాథమికమైన నిర్మాణం, అంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ద బైబిల్. అసలు బైబిల్ యొక్క స్ట్రక్చర్ గురించి మనకు తప్పకుండా తెలియాలి. దాని గురించి కనీస అవగాహన మనకు ఉండాలి. బైబిల్ని చదవాలనుకున్న వారు ఎవరైనా దాని యొక్క స్ట్రక్చర్ ఏంటన్నది తెలియాలి. అదేంటంటే, బైబిల్ దేవుని యొక్క నేరైన బయలుపాటు. అంటే దేవుడు తనను చాలా విధాలుగా బయలుపరుచుకున్నాడు. ముఖ్యంగా సృష్టి ద్వారా బయలుపరుచుకున్నారు దేవుడు. సృష్టి ద్వారా తాను దేవుడు బయలుపరుచుకున్నారు లోకానికి, మనుషులకి. సృష్టిని చూసినప్పుడు దేవుని గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి, కానీ దేవుని గురించి తెలియాల్సిన విషయాలు, మానవుని సృష్టించిన ఉద్దేశాలు కానీ, మానవుడు నడవలసిన విధానాలు కానీ, ఇవేమీ కూడా సృష్టిలో బయలుపరచబడవు. ఓన్లీ త్రూ బైబిల్ ద్వారా మాత్రమే కొన్ని విషయాలను దేవుడు బయలుపరిచారు. అంటే సృష్టిని చూసినప్పుడు మనకేమర్థం అవుతుందంటే, ఈ సృష్టికర్త సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. దేవుని యొక్క దైవత్వానికి సంబంధించిన కొన్ని లక్షణాలను అర్థం చేసుకోగలం, కానీ దేవుడు మనిషిని ఎందుకు సృష్టించారు? పాపం అంటే ఏంటి, బాప్తిసం అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, సంఘం ఆరాధన ఎలా చేయాలి, క్రైస్తవులు ఎలా నడవాలి, ఇవేవి కూడా సృష్టిలో లేవు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవుడు నేరుగా ప్రత్యేకంగా లేఖనాల ద్వారా దాన్ని బయలుపరిచారు. అదే మొదట పేతురు రాసిన పత్రికలో 1:21 మన అందరికీ తెలిసింది. ఏ మనుష్యుడు తన సొంత ఇచ్చతను బట్టి ప్రవచనాలు ప్రవచించలేదు, కానీ ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ మూలముగా ప్రవచించిరి. ఇది దేవుడు ప్రత్యేకంగా బయలుపాటు చేసిన రైట్. 2, బైబిల్ అనేది, ఈ బైబిల్ మొత్తాన్ని మనం చూస్తే మనకేమర్థమవుతుందంటే, నిబంధనలు. మొత్తంగా బైబిల్ అంతా మనకు కనబడేవన్నీ నిబంధనలు. మన దేవుడు నిబంధనల దేవుడు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అండి? నిబంధనల దేవుడు. అంటే దేవుడు అగ్రిమెంట్ చేసుకొని, అగ్రిమెంట్ ద్వారానే మనుషులతో వ్యవహరిస్తారు తప్ప ఏదో జనరల్గా కలిసి నడుచుకొని వెళ్దాం అన్నట్టు ఏమి ఉండదండి. నిబంధనలు చేసుకోవడంలో ఏముంటాయంటే రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, డెడ్ లైన్స్ ఉంటాయి, గమ్యాలు ఉంటాయి, ఒకరికొకరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే దేవుడు మనిషితో ఎప్పుడూ కూడా నిబంధనలు లేకుండా నడవల. నిబంధనల ద్వారానే దేవుడు మనుషులతో నడుస్తున్నారు. ఇది 2వ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో చాలా నిబంధనలు ఉన్నాయి. మనం చదువుకునేటప్పుడు ఏ నిబంధన చదువుకుంటున్నాం, ఎందులోకి సంబంధించిన విషయాలు, ఇది తెలియాలి మనం. అందుకే సాధారణంగా బైబిల్ చదవాలనుకున్నప్పుడు ఏమంటారంటే అండి, నో యువర్ బైబిల్ అంటారు. అంటే నీ చేతిలో ఉన్న గ్రంథాన్ని నువ్వు తెలుసుకో. అంటే ఏంటంటే అందులో ఎన్ని నిబంధనలు ఉన్నాయి, ఏ నిబంధనలు ఎవరితో చేశారు, ఎప్పుడు చేశారు, మనకి ఏ నిబంధనలు వర్తిస్తాయి. మనకి తెలిసింది ముఖ్యంగా 3.
పితరుల యుగం, ధర్మశాస్త్ర యుగం, క్రైస్తవ యుగం. మనం ఏ యుగంలో ఉన్నామండి? క్రైస్తవ యుగంలో ఉన్నాం. కాబట్టి క్రైస్తవ యుగానికి సంబంధించిన నిబంధనలు ఏంటి, నేను ఏం ఫాలో అవ్వాలి, ఈ విషయాల మీద క్లారిటీ ఉంటుంది. వీటి గురించి పూర్తిగా తెలియకపోయినా పర్లేదు, కానీ కనీస అవగాహన అంతే. ఇవన్నీ మన అందరికీ తెలిసినవి. నెక్స్ట్, బైబిల్ యొక్క ముఖ్య విషయాలు. ఇప్పుడు ఈ బైబిల్ మొత్తాన్ని సారంగా చెప్పాల్సి వస్తే 6 విషయాల్లో చెప్పచ్చు. 6 విషయాలు మొత్తం, బైబిల్ సారం మొత్తం కలిపి, స్టోరీస్ మొత్తం కలిపి 6 ముఖ్యమైన విషయాల్లో పెట్టచ్చు. అంటే కాంటెంట్స్ ఆఫ్ బైబిల్ అనొచ్చు. అంటే 6 విషయాలు. మొట్టమొదటిది ఏంటి కనపడుతుందండి? సృష్టి. బైబిల్ ప్రారంభం దేంతో ప్రారంభించబడిందండి? సృష్టితో ప్రారంభించబడింది. తర్వాత మానవుని పతనం. ఆదికాండం 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైందండి? మానవుని పతనం కనబడుతుంది. ఈ మానవుని పతనం కొనసాగుతూ ఉంది. 3 మనకి ఎవరు కనబడతారంటే ఇజ్రాయెల్ యొక్క చరిత్ర కనబడుతుంది. అంటే అబ్రహాం మొదలుకొని మనకి ఎక్కడండి, ఎక్కడ దాకా పోతుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చే వరకు ఇదే కనబడుతుంది. ఇజ్రాయెల్ యొక్క చరిత్ర మొత్తం కనబడుతుంది. 4 ఏం కనబడుతుంది అంటే క్రీస్తు జీవితం వచ్చింది. క్రీస్తు వచ్చే వరకు కనబడే చరిత్ర అంతా ఇజ్రాయెల్ చరిత్రే. అబ్రహాం మొదలుకొని క్రీస్తు రావడానికి ముందు వరకు జరిగే కాలం అంతా కూడా ఇజ్రాయెల్ చరిత్ర. తర్వాత ఏముందండి? సంఘ చరిత్ర కనబడుతుందండి. క్రీస్తు చనిపోయారు, క్రీస్తు వచ్చారు, బోధించారు, చనిపోయారు, ఆయన మరణం, ఆయన పునరుత్థానం తర్వాత సంఘం కనబడుతుంది. సంఘం ఎలా కొనసాగింది, ఎలా అభివృద్ధి చెందింది, ఎలా వివిధ ప్రదేశాల్లో స్థాపింపబడింది, ఎన్ని రకాల హింసలు ఎదుర్కొంది, సభ్యులు ఎలా కొనసాగారు, సంఘాల్లో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ మనకు సంఘ చరిత్ర కనబడుతుంది. చివరిగా మనకు కనబడేది క్రీస్తు రాకడా మరియు తీర్పు. దీంతో బైబిల్ ముగిసిపోతుంది. బైబిల్ మొత్తాన్ని చెప్పాలంటే ఈ 6 అంశాల్లో కలిపి వచ్చేస్తుంది. ఆదికాండం నుంచి ప్రకటన. బైబిల్ మొత్తాన్ని మన కాంటెంట్స్ గా తీయాల్సి వస్తే 6 అంశాలు కనబడతాయి. సృష్టి దగ్గర నుంచి తీర్పు వరకు మొత్తం బైబిల్ స్టోరీస్ అంటే 66 పుస్తకాలు ఇందులోకి వచ్చేస్తాయి. దీని గురించి మనకు కనీస అవగాహన ఉండాలి. అంటే ఏం జరిగింది, దేని తర్వాత ఏం జరిగింది, రైట్. తర్వాత పుస్తకం చదవడంలో ఉన్నటువంటి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అసలైన దాంట్లోకి వద్దాం. అసలు బుక్స్ ఎలా చదవాలి? మనం అందరం స్కూల్కి వెళ్ళాం కదండి. ఇక్కడ ఎవరు స్కూల్కి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసి లేదు. స్కూల్కి వెళ్ళాలి, కానీ చదువుకున్నారు, నేర్చుకున్నారు. ఎక్కడో దగ్గర, ఎక్కడ నేర్చుకుంటే అదే స్కూల్. ఎక్కడో దగ్గర నేర్చుకున్నాం ఏదో ఒకటి, రాయడం, చదవడం. అవును కదండి. మీరు అందరూ స్కూల్కి వెళ్ళారు, నేను స్కూల్కి వెళ్ళాను. 1వ తరగతి వెళ్ళినప్పుడు మనకి ఏం చెప్తారండి? సాధారణంగా ABCDలు రాయిస్తారు. తెలుగు అయితే వాళ్ళు రాయిస్తారు, కన్నడ అయినా కూడా వాళ్ళు రాయిస్తారు, తమిళ అయినా కూడా అంతే కదా. అలే ఎక్కడైనా అవే, అంతే కదండి. ఫస్ట్ ఏం రాయిస్తారంటే అక్షరాలు నేర్పుతారు. తర్వాత ఏం నేర్పుతారండి? అక్షరాల తర్వాత పదాలు రాయడం నేర్పుతారు. పదాలు రాయడం, పదాలు చదవడం. పదాలు రాయడం, పదాలు చదవడం. తర్వాత ఏంటండి? పదాలు రాయడం తర్వాత సెంటెన్సెస్, ఒక సెంటెన్స్. తర్వాత పారాగ్రాఫ్స్ రాయడం లేదా పారాగ్రాఫ్స్ చదవడం నేర్పుతారు. తర్వాత ఇంకా చాప్టర్ చదవడం ఎలాగో నేర్పుతారు. ఇంతే. ఈ పైన ఎవరు నేర్పించరు. మీరు ఏ స్కూల్కి వెళ్ళినా, మీరు ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళా, మీరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా మీకు నేర్పించేది ఇదే. ఏం నేర్పుతారంటే దీన్ని ఏమంటారంటే ఎలిమెంటరీ రీడింగ్ అంటారు. ఎలిమెంటరీ రీడింగ్ అంటే ప్రాథమికంగా చదవడం ఇదే. ఎవరికైనా ఇదే వచ్చు. మీరు ఏ స్కూల్కి వెళ్ళి ఇవే నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారు? అక్షరాలు, అక్షరాల నుంచి పదాలు, పదాల నుంచి వాక్యాలు, వాక్యాల నుంచి పారా నుంచి అధ్యాయాలు. ఇదే మన స్కూల్లో మనకి నేర్పించే చదువు. అంటే ఎలా చదవాలంటే ఇంతకు మించి మీరు పైన ఇంకెవరు చెప్పరండి. మీరు ఎంత పెద్ద స్కూల్కి వెళ్ళినా కూడా చెప్పరు. మీకు సబ్జెక్టులు నేర్పుతారేమో కానీ చదవడం ఎలాగో మాత్రం ఎవరు నేర్పించరు. ఇవే నేర్పుతారు. చదవడం అంటే ఇది నేర్చుకుంటే చాలు, నువ్వు చదవడం వచ్చినట్టే. దీన్ని ఏమంటారంటే ఎలిమెంటరీ రీడింగ్ అంటారు. ఎలిమెంటరీ రీడింగ్ అంటే వాళ్ళకి సరిపోతుంది. ఎవరికి? ఆ నిశాంత్, వైశాంత్ వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళే ఎలిమెంటరీ. 4 రకాల రీడింగ్లు ఉన్నాయండి. ఇవి యూనివర్సిటీలో నేర్పుతారు. అంటే మీరు ఎప్పుడైనా
హై లెవెల్ బుక్స్ మీరు అనలైజ్ చేయాల్సి వస్తే అనాలిసిస్ చేయడానికి ఒక చదివే విధానాలే ఉన్నాయండి. బుక్సే, బైబిలే కాదు, మీరు ఏ బుక్నైనా మీరు కరెక్ట్గా చదివి అర్థం చేసుకోవాలంటే దెర్ ఆర్ మెథడ్స్ ఆఫ్ రీడింగ్. ప్రైమరీగా ఏ స్కూల్కి వెళ్ళినా, మీరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా, ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళినా, మీరు ఇండియాలో ఆంధ్రాలో చదివినా, తమిళనాడులో చదివినా, కర్ణాటకలో చదివినా, ఇంకెక్కడ చదివినా ఇదే నేర్పుతారు. మనం ఈ జ్ఞానం పట్టుకొని బైబిల్ కూడా చదువుతాం మనం. అంతే కదండి. బైబిల్ ఓపెన్ చేసి ఏం చేస్తాం, మనం చదువుకుంటూ పోతాం. మనకి ఎలాగో పదాలు చదవవచ్చు, వాక్యాలు చదవచ్చు, పేరాలు చదవచ్చు, అధ్యాయాలు చదవచ్చు. సైన్స్ బుక్లో అలాగే చదువుతాం. రెండో మెథడ్ ఉందండి. సెకండ్ మెథడ్ ఏమంటారంటే ఇన్స్పెక్షనల్ రీడింగ్ అన్నారు. అంటే తనిఖీ చేస్తూ చదివే విధానం ఇన్స్పెక్షనల్ రీడింగ్ అన్నారు. ఇది ఇంకొంచెం హైయర్ లెవెల్ ఆఫ్ స్టడీస్. అంటే రెగ్యులర్ స్టడీకి మించి కొంత పైకి వెళ్ళే స్టడీస్ ఇన్స్పెక్షనల్. ఇందులో ఏముంటాయంటే అండి, ఇన్స్పెక్షన్ అంటే ఏంటంటే తనిఖీ చేయడం. ఏమున్నాయి, ఇంకా ఏమున్నాయి, జస్ట్ పదాలు మాత్రమే కాదు. ఇంకా ఏం చూస్తారంటే ఇందులో ఏముంటాయంటే అండి, దీనికి టైటిల్ ఏంటి అసలు. ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు, మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు సెకండరీ లెవెల్ ఆఫ్ రీడింగ్ అంటారు. దీనికి ఏంటి టైటిల్? ఎగ్జాంపుల్ బైబిల్ గురించే మాట్లాడదాం. అపోస్తుల కార్యాలు పేరు ఎందుకు పెట్టారు? అపోస్తుల కార్యాలు. ఓకే, అపోస్తుల కార్యాలు అంటే అర్థం ఏంటి అంటే అపోస్తులు చేసిన కార్యాలు. టైటిల్ దగ్గర నుంచి ఆలోచన చేయడం మొదలుపెట్టారు. మీకు ప్రైమరీ రీడింగ్లో అయ్యే ఉండవు. ప్రైమరీ రీడింగ్లో ఏంటి, బుక్ ఇచ్చారు చదువుకుంటాం అంతే. ఇన్స్పెక్షనల్ రీడింగ్కి వచ్చేసరికి స్పెషల్గా ఫోకస్ పెట్టి అసలు టైటిల్ ఏంటి. మీరు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మిస్టరీ బుక్ చదువుతున్నారు, ఒక థ్రిల్లర్ బుక్ ఏదైనా దానికి టైటిల్ ఏం పెట్టారు, అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట ఇన్స్పెక్షన్ చేయడం. టైటిల్ ఏం పెట్టారు? అపోస్తుల కార్యాలు. ఓకే, ఈ పేరు ఏం చెప్తుందంటే అపోస్తుల కార్యాలు అంటే అపోస్తులు చేసిన కార్యాలు అన్న ప్రాథమిక అర్థం అవుతుంది. అవును కదండి. రెండు. సెకండ్ ఏం పెడతారు? సెకండ్ ఏంటంటే ఎవరు రాశారు. రాసిన వారిని బట్టి పుస్తకం విలువ మారిపోతుంది. అవును కదండి. మీరు లోకంలో ఏదైనా పుస్తకాన్ని చదివినప్పుడు ఆధర్ని బట్టి దాని వాల్యూ మారిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ బైబిల్ చదువుతున్నాం, అపోస్తుల కార్యాలు ఎవరు రాశారు, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది జస్ట్ రెగ్యులర్గా చదవడం మాత్రమే కాదు, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. దాన్ని బట్టి మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. అపోస్తుల కార్యాలు ఎవరు రాశారు? లోకా గారు రాశారు. ఎవరు ఈ లోక? ఒక వైద్యుడు. ఎవరితో ఉన్నాయి? అపోస్తులు అయినటువంటి పౌలుతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. ఏం రాశాడు అవి చూద్దామండి. మూడోది ఏం చూస్తారంటే ఎవరికి రాశారు. నాకు రాశారా, మీకు రాశారా, ఎవరికి ప్రైమరీగా రాశారు, మొట్టమొదట ఎవరికి రాశారు? అపోస్తుల కార్యాలు ఎవరికి రాశారండి? మీకు రాశారా, నాకు రాశారా? లేదు. ఎవరికి రాశారండి? థియోఫిలాకి రాశారు. అంటే ప్రైమరీగా అతన్ని అడ్రస్ చేస్తే రాస్తున్నారు. అంటే రాస్తున్నటువంటి గ్రంథకర్త ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నారు? ఆ థియోఫిలాని గుర్తుపెట్టుకొని రాస్తున్నారు. అంటే మొట్టమొదటి రీడర్ ఎవరు? ఆయన. మనం అందరం ఎవరవుతాం? సెకండరీ రీడర్స్ అవుతాం. కాబట్టి విషయాలు ఆయనకు అర్థమైనంత డైరెక్ట్గా మనకు అర్థం కావు. ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ అడ్రస్ టు అస్ డైరెక్ట్లీ. అఫ్ కోర్స్ ఇట్ బిలాంగ్స్ టు అస్. ఇది మనకు సంబంధించిందే, కానీ ఇది నేరుగా మనకు రాయబడింది కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు అంటే లెటర్లు రాయడం మానేస్తాం, కానీ మా చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు లెటర్లు రాసేవారు. ఇప్పుడు మీరు మీ బంధువుకి లెటర్ రాశారండి. ఆ లెటరు నేను చదివితే నాకేమైనా అర్థం అవుద్దా? నాకు అర్థం అవుద్దా? ఎందుకని? మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, మీకు కొన్ని విషయాలు తెలుసు. మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. మధ్యలో నేను లెటర్ తీసుకొని అబ్బాయి వీళ్ళకి రాయడం రాలేదంటే నేను ఎప్పుడు సెకండరీ రీడర్నే. ప్రైమరీ రీడర్ మీరు ఎవరికి రాశారో ఆ బంధువులు. అలాగే ఏ పుస్తకం అయినా ప్రైమరీ రీడర్స్ ఎవరికి రాయబడ్డది అన్నది చాలా ఇంపార్టెంట్. మనం సెకండరీ రీడర్స్ కాబట్టి ఎవరికి రాశారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేముంటుందండి ఇందులో అసలు ఏం చెప్పారు? ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఎఫ్ఎస్సి పత్రిక చదివారనుకోండి.
ఎగ్జామ్ స్టార్ట్ చేయాలండి. ఇన్స్పెక్షనల్ రీడింగ్ అంటే ఇదే మొదలు పెట్టుకోవాలి. ఏం చేయాలా? టైటిల్ ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక. అంటే ఈ పత్రిక ఎఫెసీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి ప్రత్యేకించి ఉద్దేశించి రాయబడిన పత్రిక. చెన్నైలో ఉన్న సంఘానికి కాదండి, బెంగళూరులో ఉన్న సంఘానికి కాదండి, తమిళనాడులోనో ఆంధ్రాలోనో ఉన్న సంఘానికి కాదు. ఇది రాయబడింది ఎవరికి? కాబట్టి దీని యొక్క ప్రాథమిక అర్థాలు వారికే. కొన్ని విషయాలు ప్రత్యేకంగా వారికి అడ్రస్ చేయబడ్డాయి, అందరికీ కాదు. ఇది మర్చిపోకూడదు. కొన్ని విషయాలు ప్రత్యేకంగా వారికి అడ్రస్ చేయబడ్డాయి, అందరికీ కాదు. ఎగ్జాంపుల్ కొరింథీ పత్రికలో అన్నాడు, మీలో ఒకడు తన తండ్రి భార్యతో, అది ఎవరికండి? అన్ని సంఘాలకు రాశాడైనా. కొన్ని ప్రత్యేకంగా వాళ్ళకి. మీరు ప్రభురాత్రి భోజనం చేస్తున్నప్పుడు మీరు కలిసి చేయడం అవదు, ఎవరికి రాశాడండి ఆయన? ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వారిని అడ్రస్ చేశారు. కానీ దాని నుంచి మన సంఘాలు ఏమైనా అలాంటి పరిస్థితులు ఉంటే అప్లై చేసుకోవచ్చు. అవునండి. అలాగే టైటిల్ ఏంటి? ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. పౌలు గారు రాశారు అనగానే ఆయన రాసే విధానం ఒక స్టైల్ ఉంటుంది. మనకు ఆ స్టైల్ అర్థమైపోతే విషయాలు అర్థమైపోతాయి, మిగతా పత్రికలు కూడా అర్థమైపోతాయి. కొన్నిసార్లు రైటర్, ఇప్పుడు నేను అన్నాను కదండి, మాట్లాడుతున్న ప్రతిసారి లాస్ట్లో అండి అండి అంటున్నానా? ఇది నా అలవాటు. ఇంకొకసారి మీరు ఎప్పుడైనా అండి అని విన్నారనగానే నేను గుర్తొచ్చేస్తాను మీకు. అంటే మాట్లాడేవాడు, చెప్పేవాడు ప్రత్యేకంగా కొన్ని పదాలను రిపీటెడ్గా వాడుతూ ఉంటాడు, అది వాళ్ళకి అలవాటు. అలాగే పౌలు గారు చెప్పే విధానం ఒకటి ఉంటుంది, ఆ పల్స్ మనం పట్టుకోగలిగితే విషయాలు అర్థమైపోతాయి. అంటే ఆ ఒక్క ముడిప్పాలండి, ఆ ముడి విప్పడం మనకు చేతనైతే ఆయన రాసే విధానాన్ని, స్టైల్ని కొంచెం మనం ఇన్స్పెక్షన్ చేయగలిగి చూడగలిగితే మొత్తం ముడిప్పిపోద్దండి. అప్పుడు ఆయన చెప్తుందంతా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఎవరికి రాశారు? ఏం రాశారు? ఏం ముఖ్య విషయాలు? ఎఫెసీ పత్రికలో ముఖ్య విషయాలు ఏంటి? సంఘం. మీరు బైబిల్ ఆ ఎఫెసీ పత్రిక మొత్తం కనబడితే క్రీస్తునందు 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 అన్న మాటే కనబడుతుంది. ఓహో, ఓకే, ఈయన క్రీస్తునందు అన్న విషయాన్ని చెప్పదలిచాడు. మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంటుంది మెల్లిగా ఒక్కొక్కటి. ఓకే, ఇప్పుడు ఈ క్రీస్తునందు అన్న అంశాన్ని ఎలా చెప్పాడు అని కానీ మనం ఒక్కొక్కటి రాయగలిగితే ఎఫెసీ పత్రిక మనకు కట్టుకొని తెలిసినట్టు క్లియర్గా అర్థమైపోయి ఓపెన్ అయిపోయి అసలు ఆయన ఏం చెప్తున్నాడు, ఎందుకు రాశాడు, ఏమని రాశాడు, మనకి బుర్రలో స్టోర్ అయిపోతాం. ఇది సెకండరీ లెవెల్. ఇంకా ఉన్నాయి, ఇంకో 2 లెవెల్లో ఉన్నాయి. ఇది సెకండరీ లెవెల్, ఇన్స్పెక్షనల్ రీడింగ్ అన్నారు. అంటే ఇది జస్ట్ ఓపెన్ చేసి చదివేయడం కాదు. జస్ట్ ఓపెన్ చేసి చదవడం అంటే ఇది ఎలిమెంటరీ రీడింగ్. ఇన్స్పెక్షనల్ రీడింగ్ అంటే ఏంటండి? జస్ట్ ఓపెన్ చేసి చదవడం కాదు. ఫస్ట్ బుక్ ఓపెన్ చేసేటప్పుడు ఎవరు రాశారు, పేరేంటి, ఎవరికి రాశారు, ఓకే, ఇందులో ఏమున్నాయి విషయాలు. మీరు ఏదైనా ఒక బుక్ చదువుకుంటే బుక్ షాప్కి వెళ్ళి కాంటెంట్స్ అని ఇస్తారు. అంటే ఇందులో ఉన్న ముఖ్య విషయాలు ఏంటి అది మీరు మొత్తం చదవక్కర్లా, చూస్తే అర్థమైపోతుంది. ఓకే, ఈ బుక్లో ఇవి ప్రాథమికంగా మాట్లాడారు. అలాగండి, ఇది ఇన్స్పెక్షనల్ రీడింగ్. మూడోదండి, అనలిటికల్ రీడింగ్. ఏంటండి అనలిటికల్ రీడింగ్? ఇది ఇంకొంచెం పైన అనాలిసిస్ అంటారు. ఇది ఇన్స్పెక్షనల్కి మించి ఫైనల్. ఇది అనాలిసిస్ చేస్తారు, ఇది బేసిక్ ఆఫీసుల్లో చేస్తారు. ఈ వారం అంతా పని అయిపోయిన తర్వాత షీట్ వేస్తారు. ఇంకా ఈ వారం ఏం చేసాం, ఎన్ని గంటలు పని చేసాం, ఎవరే పని చేశారు, ఎంత బిజినెస్ చేసాం, ఎంత పోయింది, ఎంత వచ్చింది, ఎక్కడ పోయింది, ఎక్కడ వచ్చింది, ఎందుకు పోయింది, మొత్తం పోస్ట్ మార్టం చేసేస్తారండి. ఇది ఇంకా పై లెవెల్ అనమాట. ఇన్స్పెక్షనల్ రీడింగ్కి దాటి పై లెవెల్ అనలిటికల్ రీడింగ్. అనలిటికల్ రీడింగ్ అంటే అసలు సందర్భం ఏంటి, ఏ సందర్భంలో రాశారు, ఇది ఏంటండి, ఇది ఏ సందర్భంలో రాశారు,
మీరు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం చదివితే ఏం కనబడుతుంది అంటే అండి, లోక సువార్త 1వ అధ్యాయంలో కూడా అదే చెప్తాడండి. ఏమని పౌలు గారు లోక గారు, అనేకులు రాయడానికి పూనుకున్నారు కాబట్టి ఇవి నీకు సరిగా అర్థం కావడానికి నేను రాస్తున్నానని చెప్పాడు. ఒకసారి చదువుతారండి 1వ అధ్యాయం 1వ వచనం లోక సువార్త, మనం ఇందాక చదువుకున్నది. లోక సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఘనత వహించిన తెయోఫిలా, ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు ఏంటంటే ప్రభువు చేసిన కార్యాలని రాయడానికి అపోస్తులే కాదు, చాలా మంది మొదలెట్టారు బుక్లు. ఇన్ని మంది రాస్తున్నారు కాబట్టి ఏది రైటో ఏది రాంగో నీకు తెలీదు. ఏది రైటో నేను క్లియర్గా నేను ఎంక్వైరీ చేసి నీ పేరట రాస్తున్నాను ఇది, కాబట్టి నేను రాసింది జరిగిందని నువ్వు రూఢిగా నమ్మొచ్చు అని చెప్తున్నాడు ఆయన. మీరు కావాలంటే మళ్ళా చదవండి అదే వచ్చి. ఆరంభము నుండి కన్నులారా చూసి అంటే ఎవరంటే వీళ్ళు అపోస్తులు, వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం. అంటే ఎవరు అప్పగించారు? అపోస్తులు మనకు అప్పగించారు ఆ బోధన. ఏ బోధని? దేన్ని వారు కన్నులారా చూశారు? ఆ క్రీస్తు జీవితాన్ని, ఆయన పరిచర్య, ఆయన మరణ సమాధి పునరుత్థానాలు, ఆయన బోధనలు, అవన్నీ వారి దగ్గర చూశారు. అవి మనకు అప్పగించారు. మనం అంటే ఎవరు? లోకా గారు ఇప్పుడు తెయోఫిలాతో ఆయన మాట్లాడుతున్నాడు. మనకు అప్పగింపబడ్డాయి. వివరంగా రాయడానికి చాలా మంది కూడా రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు మత్తయి, మార్కు, లోకా సువార్తలు, యోహాను సువార్తలే కాదు, చాలా మంది చాలా సువార్తలు రాశారు. కానీ పరిశుద్ధాత్ముడు ఆ పుస్తకాలను ఒప్పుకోలే. ఈ 4 పుస్తకాలనే ఒప్పుకున్నారు. అంటే క్రొత్త నిబంధన కాలంలో ఈ 4 పుస్తకాలే రాయబడ్డాయని మాత్రం అనుకోబాకండి. క్రీస్తు జీవితం అని చెప్పి చాలా మంది అన్ఇన్స్పైర్డ్ రైటర్స్, వారు చూసింది, వారు గ్రహించిన వాటిని చాలా మంది రాశారు. అవి రాసిన నిజాలు అయి ఉండొచ్చు, కానీ పర్ఫెక్ట్ మాత్రం కాదు. లోకా గారు ఎందుకు రాశారు? నీకు ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఈ బుక్ చదివి, ఆ బుక్ చదివి, ఈ బుక్ చదివి ఎందుకు ఈయన జీవితంలో ఏం జరిగిందో నీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. కాబట్టి అసలు జరిగినవో లేవో అని నేను రూఢపరుచుకొని నీకు రాస్తున్నాను నేను. కాబట్టి ఇది చదువుకుంటే తెలిసిపోద్ది, నీకు అర్థమైపోతుంది పూర్తిగా అని చెప్తున్నాడు ఆయన. అపోస్తుల కార్యాలు కూడా అందుకే రాశాడు ఆయన. 2వ గ్రంథం కంటిన్యూషన్. అర్థమవుతుంది కదండి? కాబట్టి ఏంటి ఆ సందర్భం, ఏ సందర్భంలో బుక్ రాయబడుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆయన రాస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని రాస్తున్నాడు. చాలా మంది కూడా రాస్తున్నారు బుక్లు. నెక్స్ట్ ఇంకేంటండి? టైప్ ఆఫ్ లిటరేచర్, ఇది 2వదండి. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు నేను మీతో ఒక విషయం మాట్లాడాను. ఒక విషయాన్ని మీతో చెప్పడానికి చాలా రకాలుగా నేను మాట్లాడచ్చు. ఎగ్జాంపుల్ అఫీషియల్ అనుకోండి బ్రదర్, అఫీషియల్ విషయాలు అయితే నేను స్ట్రైట్గా నిలబడి దిస్ ఈస్ ద ప్రాజెక్ట్, దిస్ ఈస్ ద వర్క్, దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ అని చెప్తాను. ఇదే నా భార్యతో మాట్లాడాలనుకోండి, ఎలా మాట్లాడు? నా భార్యతో మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంత సరదా, వెటకారం కలిపి కొన్నిసార్లు పాటల రూపంలో మాట్లాడతాం, కొన్నిసార్లు పద్యాలు మాట్లాడతాం. అర్థమవుతుంది అనుకుంటాను. అంటే నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఏ విధంగా మాట్లాడాలన్నది నా భార్యకి నాకు అర్థమవుతుంటుంది. అది నేను మాట్లాడుతున్న తనకే అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. కానీ అఫీషియల్గా మాట్లాడేది ఒక భాష ఉంటుంది, సరదాగా మాట్లాడే భాషలు కొన్ని ఉంటాయండి. అలాగే లెటర్స్, ఈ మన కొత్త నిబంధన పుస్తకాలు కానీ పాత నిబంధన పుస్తకాలు కానీ అన్నీ ఒక ఫార్మాట్లో రాయబడలేదు. అంటే అన్నీ ఒకే టైప్ ఆఫ్ నెరేషన్తో రాయబడలేదు. అది మీరు క్లియర్గా చూడగలరు కూడా. కీర్తనలో ఆది కాండం ఒకే టైప్ ఆఫ్ లిటరేచర్ కాదు. కీర్తనలో రాయబడినది విధానం వేరు, అది పోయిటిక్ ఫామ్. ఆది కాండం రాయబడింది నెరేటివ్ ఫామ్, అంటే చరిత్ర నేపథ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసిన ఫామ్.
అంటే జరిగిన చరిత్రను వివరిస్తూ రాసిన పద్ధతి. దీన్ని అప్రోచ్ అయ్యే విధానం వేరు. అలాగే పత్రికలు మనకు మన భాషలోనే కనబడతాయి కానండి, అవి రాసిన విధానం వేరు. మీరు పత్రికలు ఎలా చదువుతారు? ఆ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదివినాడు పత్రికలు చదువుతారు. ఎందుకు అర్థమవుతుంది? పత్రికలు సువార్తలు ఒకే టైప్ ఆఫ్ లిటరేచర్ ఉపయోగించారా, లేదా రెండు డిఫరెంట్ లిటరేచర్సా? అప్పుడు దీన్ని చదవడానికి ఉపయోగించే లిటరేచర్ ఎక్కడ పనికిరాదు. మనం ఏం చేస్తున్నాం? మనకి ఇది లేదు, అది లేదు, ఏది లేదు. ప్రకటన గ్రంథం అయినా ఒకటే మనకి. నువ్వు ప్రకటన గ్రంథం అయితే నాకెందుకు, మత్తయి సువార్త అయితే నాకెందుకు? నేను చదవాలని ఫిక్స్ అయ్యా, నేను ఇలాగే చదువుతా. అప్పుడు ఆబ్వియస్లీ మీరు ఒక్కసారి 2 సార్లు కాదండి, మీరు 1000 సార్లు చదివినా మీకు అర్థం కాదు. ఇప్పుడు నాకు తమిళ్ చదవడం రాదు, నేను ఎన్నిసార్లు చదివినా తమిళ్ రాదు. అది నేర్చుకుంటే వస్తుంది. నేను చదవాలి, నేను ఎలాగైనా చదవాలని నేను ఎంత ఎమోషనల్గా ఫీల్ అయినా అది రాదు. ఇప్పుడు ఈరోజు సువార్థికులు బైబిల్ చదవమని చెప్పారు, వాక్యం చదవమని చెప్పారు అని చెప్పి మీ సంఘంలో ఆరాధనలో ఎవరైనా సువార్థికులు చెప్తే ఈరోజు ఎలాగైనా చదువుతారని మళ్ళీ సేమ్ ఓల్డ్ మెథడ్ మీరు చదివి మీకు ఎంత వస్తుంది? మీరు ఎన్నిసార్లు ఎమోషనల్గా ఫీల్ అయినా పని జరగదు. ఇక్కడ జరగవలసింది ఎమోషనల్గా ఫీల్ అవడం కాదు, అది ఎలా చదవాలో తెలుసుకోవడం అంతే. కాబట్టి లిటరేచర్ ఏంటి అన్నది మనకు తప్పకుండా తెలియాలి. ఏ టైప్ అంటే రైటర్కి ఒక భావం ఉంది. ఆ భావాన్ని వ్యక్తపరచడానికి 4-5 లిటరేచర్స్లో ఆయన ఒక లిటరేచర్ ఎన్నుకొని దాని రూపంలో వ్యక్తపరుస్తుంది. ఎందుకంటే ఆ రూపంలో వ్యక్తపరిస్తే భావాన్ని ఇంకా బాగా వ్యక్తపరచవచ్చు. అవును కదండి. ఒక కవి ఉంటాడు, ఒక కవి ఎలా వ్యక్తపరుస్తాడంటే, నీ రూపము చంద్రబింబము వలె భలే ఉంది అంటాడు. అన్నారా చిన్నప్పుడు ఎప్పుడైనా? అంటే ఆ 2 మాటల్లోనే భావాన్ని చాలా బాగా వ్యక్తపరిచాడు. అంటే నీ మొహం వెలిగిపోతుందని, నీ మొహం చాలా బాగుందని, నువ్వు చాలా అందంగా ఉన్నావని, నీ మొహం నుంచి చల్లని కాంతి వస్తుందని చాలా మీనింగ్లు ఉన్నాయి. ఈ మొత్తం మీనింగ్ మొత్తాన్ని కలిపి తీసుకొచ్చి నీ ముఖం చంద్రబింబం వల్లే వెలుగుతున్నదంటే మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే, నీ ముఖం చంద్రబింబం వల్ల వెలుగుతుందని కానీ ఈ ముఖం చంద్రబింబం ఎప్పుడైందా అని మనం అనుకుంటాం. మన స్టైల్ ఏంటి? నువ్వు ఏదైనా రాయి, నా స్టైల్ ఒకటే, అక్కడ ఎలాగుందో నా స్టైల్ అదే స్టైల్. మనకు అర్థమైంది అనుకుంటా. మన ప్రాబ్లం ఎప్పుడు కూడా ఏంటంటే రైటరు ఏ లిటరేచర్ యూజ్ చేశారు అన్నది మనకు అనవసరం. మనం దాన్ని పట్టించుకొని కూడా మన పని ఏంటంటే, నేను ఎలా వెళ్ళాలనుకున్నా నేను వెళ్తా, నాకు అర్థమైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ పోతాను. ఎన్నిసార్లు పోయినా అట్టగానే పోతాను. సో లిటరేచర్ మీద దీనికి పెద్ద స్టడీస్ అక్కర్లేదండి. మీరు మళ్ళీ బ్రదర్ మీరు లిటరేచర్లో పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు, మార్నింగ్ ఏమో స్టడీస్ పెద్ద నాలెడ్జ్ అక్కర్లేదు అన్నారు. ఇప్పటికై స్టాండ్ బై దాట్. యూ డోంట్ నీడ్ అ బిగ్ నాలెడ్జ్. ఫండమెంటల్ మనం చదువుకున్న చదువులే చాలా ఎక్కువ దీనికి, జస్ట్ తెలియాలి అంతే. ఇంకేముందండి? వర్డ్ ఎనాలజీ, ఇవన్నీ కొంచెం హై లెవెల్ అండి. అంటే ప్రొఫెసర్లు చేస్తారండి. కొంచెం మనకి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉంటారు కదండి, వాళ్ళు వర్డ్ ఎనాలజీ కూడా చేస్తారు. వర్డ్ ఎనాలజీ అంటే కోపం అన్న పదాన్ని కొంతమంది రౌద్రం అని, కొంతమంది ఆగ్రహం అని, ఒకే పదాన్ని ఒకే భావాన్ని ఉపయోగించడానికి డిఫరెంట్ పదాలు వాడతారు. దాన్ని వర్డ్ ఎనాలజీ అంటారు. అంటే భావాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగించిన పదాలు. ఇంకేంటంటే భావాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగించిన ఉదాహరణలు కూడా. మీరు ఎగ్జాంపుల్, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1 నుంచి 5 వచనాలు చదువుకుంటే ఏం కనబడుతుంది అంటే, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వారు శిక్షింపబడతారు, వారు తప్పించుకోలేరు, వారి గ్యారెంటీగా శిక్షణ పడుతుంది అని చెప్తూ 3 ఉదాహరణలు వాడాడు. మొదటి ఎగ్జాంపుల్, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక కటికమైన దాంట్లో బిలంలో తోసివేసి వారిని తీర్పు వరకు కావిలి వచ్చిన మొదటి ఎగ్జాంపుల్. 2వ ఎగ్జాంపుల్,
నోవాహు కాలం జనులు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే దేవుడు వారి అనీతిని భరించక వారిని శిక్షించారు. మూడో ఎగ్జాంపుల్ సొదొమ గొమొర్రా. కామ వికారముల చేత వారు తిరుగుతున్నప్పుడు దేవుడు వారిని శిక్షించారు. 3 పాయింట్లు ఒకటేనండి. పాయింట్ ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా నడిస్తే శిక్షిస్తారు. అది చెప్పడానికి ఆయన 3 ఉదాహరణలు వాడు. అంటే చెప్పాలనుకున్న భావానికి ఏ ఉదాహరణ వాడాడు అన్నదాన్ని మనం అర్థం చేసుకుంటే భావం క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఎన్ని అక్కర్లే. పైన ఏం చెప్పాడో చూడడం, కింద ఏం చెప్తున్నాడో చూడడం, తర్వాత ఏం చెప్తున్నాడో చూడడం, ముందు ఏం చెప్పారో చూడడం, తర్వాత ఏం చెప్పాడు. మనది ఎలా అంటే అలా వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటిది. స్టాప్లో ఉండవు, వెళ్ళిపోవడమే. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ముందుకు వెళ్ళిపోతాం. ఇంకేంటండి, ఇంకేమున్నాయండి? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇవన్నీ కొంత అనలిటికల్ అనాలిసిస్ అంటే అదేనండి రీడింగ్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇంకేంటండి? థియలాజికల్ అప్రోచ్ అంటే బైబిల్లో ఉన్న మిగతా వాటితో ఇది ఎలా సరిపోతుంది అనేది ఎంతవరకు వద్దులేండి. ఇది ఎప్పుడైనా తర్వాత చూద్దాం. ఒకదానితో ఒకటి పోల్చి చూసే దీన్ని సినాప్టిక్ రీడింగ్ అంటారండి. సినాప్టిక్ రీడింగ్ అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తను దగ్గర పెట్టుకొని విషయాలన్నింటిని దగ్గర పెట్టి చూడటం. మీకు కావాలంటే ఇప్పుడు నా బైబిల్ చూపిస్తాను మీకు. నా బైబిల్లో ఈ పక్కన అధ్యాయాలు రాసుకున్నాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఇదే విషయం ఎక్కడుంది? అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా అన్నది ఇది లూకా సువార్త 11వ అధ్యాయంలో ఉంది. మత్తయి సువార్త 11:20-24 ఉంది. మత్తయి సువార్త 11:25-27, 13వ అధ్యాయం 16-17 అన్నీ రాసుకున్నాను. అంటే నేను ఇప్పుడు ఈ బైబిల్ ఓపెన్ చేస్తే అండి ఆ విషయం మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఎక్కడెక్కడ ఉందో నాకు ఎక్కడే కనబడిపోతుంది. ఇక్కడ మీకు కనబడుతుందో గ్రీన్ కలర్లో అడ్రస్ చేశాను. అంటే అవన్నీ ఏంటంటే ఉపమానాలు. రెడ్ కలర్లో పెట్టాను, అవన్నీ ఏంటంటే దేవుని ఆజ్ఞలు. అంటే ఈ బైబిల్ నేను ఓపెన్ చేస్తే ఇది నాకు డిక్షనరీలా పనిచేస్తుంది. నేను ఇప్పుడు వచనాలు ఎక్కడ ఎత్తుకునే పనిలేనా. అర్థమైందండి? ఇది నేను ఓపెన్ చేస్తే నాకు పక్కనే ఉంటే అన్ని వచనాలు రాసేసి, అంటే ఇది ఓపెన్ చేయగానే ఇదే విషయం ఎక్కడ ఉంది. దీన్ని ఏమంటారంటే అనలిటికల్ రీడింగ్ అంటారు, సినాప్టిక్ రీడింగ్ అంటారు. సారీ, సినాప్టిక్ అంటే కంపేర్ చేసుకునే. మీరు అనుకుంటారేమో ఇదంతా నేను ఈ మధ్యన చేశానని. ఇది నేను 16-17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చేశాను. నేను గొప్పతనాన్ని గురించి చెప్పట్లేదు. అంటే నాలాంటి వాడికి అప్పుడే అర్థమైతే మనందరికి కూడా ఎప్పుడైనా అర్థం కావాలి. ఇక్కడ నేను నా గొప్పతనమో మన గొప్పతనాన్ని గురించి మాట్లాడట్లేదు. నాలాంటి వాడే చేయగలిగితే ఎవరైనా చేయగలరు. ఇక్కడ పాయింట్ అది. అర్థమవుతుందండి? అంటే చదివే విధానాలు 4 ఉన్నాయి. మనం ఏ విధానం దగ్గర ఆగిపోయాం? పదాలు, అక్షరాలు, పదాలు, వాక్యాలు, పేరాలు, అధ్యాయాలు, అక్కడ ఆగిపోయాం. ఇప్పుడు బైబిల్ని చదవడానికి ఇప్పుడు మార్గాలు ఏంటో చూద్దామా? బాగా అర్థం అవడానికి చూద్దామండి. ఇప్పుడు మనలో చాలా విషయాలు మన క్లారిటీ వచ్చేస్తుంది. మొదటి నుంచి చదవాలండి. మనకు ఒక అలవాటు ఉంటుంది కదా, దేవుడు నాకు ఈరోజు ఏ వాక్యాన్ని ఇస్తారో ఉదయాన్నే ఇది మీరు బైబిల్ చదవకుండా ఉండడమే చాలానే ఇలా చదవడం కన్నా. ఎందుకంటే అండి ఇలా చదివితే మీరు బైబిల్ సరిగా అర్థం చేసుకోవడం పక్కన పెట్టండి, మీరు బైబిల్ని ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకుంటారు. మీకు మ్యాక్సిమము డెనామినేషన్స్లో ఇదేనండి. చిన్నప్పుడు నాకు బాగా నేర్పించారు ఇది. దేవుడు నీకేం వాగ్దానం ఇస్తారు ఈరోజు చూడని. నేను అదే చదివి అక్కడ ఎవరి గురించి చెప్పినా ఏమన్నా నాకే, మొత్తం నాకే. అక్కడ ఈరోజు నీ మంచి జరుగుతుంది అని ఎప్పుడు కీర్తనలో వస్తుంది. అదేంటో నాకు కీర్తనలో సామెతలు ఎప్పుడైనా మంచి ఆశీర్వాదకరమైన మాటలు కనబడ్డాయంటే ఇంకా ఆ రోజు ఆహా నా జీవితం ఈరోజు బాగుంటుంది. ఏముండదండి, బైబిల్ని తప్పుగానే అర్థం చేసుకుంటాం. కాబట్టి మొదటి నుంచి చదవాలండి, ఎప్పుడు చదివి. రెండోదండి,
బయటికి చదవాలి. నేను చెప్తుంది కాదండి, బైబిల్ చెప్తుంది. మనకందరికి ఏంటంటే అలవాటు, బైబిల్ ఎలా చదువుతామండి మనం? మనలో మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం కదా. బయటికి చదవాలని నేను చెప్పట్లా, క్రొత్త నిబంధన చెప్తుంది. ఒకసారి తీయండి బ్రదర్, 1 తిమోతి 4:13. నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును. ఇక్కడ ఎక్కడ ఉందండి బయట చదవమని? చదువుటి యందు బోధించుట యందు హెచ్చరించుట యందు జాగ్రత్తగా ఉండని ఉంది, అంతే కదండి. బట్ దీన్ని ఇంగ్లీష్లో ఒకసారి చదువుదామండి, చాలా క్లారిటీగా ఉంది అక్కడ. నేను చదువుతున్నా చూడండి. అంటిల్ ఐ కమ్ డివోట్ యువర్ సెల్ఫ్ టు పబ్లిక్ రీడింగ్. ఏమన్నారండి? మనకేమో తెలుగులో చదువుటి యందు అన్న మాట రాయబడింది, బట్ గ్రీక్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఏమనుందంటే అంటిల్ ఐ కమ్, నేను వచ్చే వరకు. డివోట్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వు జాగ్రత్త పడు. ఏ విషయంలో? టు ద పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్. పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్ అంటే అర్థం ఏంటండి? పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్ అంటే అర్థం ఏంటండి బ్రదర్? బయట చదవమని లోపల చదువుకోమని, బయట చదవమని లోపల చదువుకోమని అని పౌలు గారు తిమోతి చెప్తున్నారు. పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్ టు ప్రీచింగ్ అండ్ టు టీచింగ్. బైబిల్ ఎలా చదవాలంటే అండి, మేలైన మార్గాలు బైబిలే చెప్తుంది, నేను కాదండి. బైబిల్ని అత్యంత ఉపయోగకరంగా చదవడానికి ఫస్ట్ మార్గం ఏంటంటే మొదటి నుంచి చదవండి. రెండోది ఏంటండి, బయటికి చదవండి. బయటికి చదవడం మనకు సిగ్గు అనిపించవచ్చు, మిగతా వాళ్ళు వింటారని మనకు అనిపించవచ్చు, కానండి ఇది నిజమండి. బయటికి చదివితే వచ్చే ఇంపాక్ట్ మీరు మనసులో చదువుకుంటే వచ్చే ఇంపాక్ట్కి అసలు సరిపోదు. బయటికి చదవడం అనేది మీ మెథడ్కి చాలా పెద్ద ఎక్సర్సైజ్. నేను కాలేజీలో పిల్లలకు కూడా చెప్తుంటాను, అరే బయటికే చదవరా, నువ్వు ఏం చదివినా బయటికే చదవ. వాడు బయటికి చదివితే వాడి బుర్రలో వచ్చేదానికి చాలా తేడా ఉంది. బైబిల్ బయటికే చదవాలి, మనసులో చదువుకోవడానికి కాదు. బైబిల్ బయటికే చదవాలండి. ఇది సెకండ్ అడ్వైస్. ఫస్ట్ అడ్వైస్ ఏంటండి, మొదటి నుంచి చదవాలి, మధ్యలో ఓపెన్ చేయకూడదండి. మనం మధ్యలో నిర్గమకాండ ఓపెన్ చేస్తే మనకేం అర్థం కాదండి. ఇజ్రాయేల్ ఎవరు? వీళ్ళు ఐగుప్తులు ఎందుకు ఉన్నారు? వీళ్ళని ఎందుకు బయటికి తీసుకురావాలి? ఏం అర్థం కాదు. అదేం అర్థం అవ్వాలంటే ఆదికాండం అర్థం. బైబిల్ని ఎప్పుడు ఇదేమి మధ్యలో బ్రేకప్లు చేసేది కాదండి. మొదటి నుంచే చదువుకోవాలి. ఒక ఆర్డర్లో ఇవ్వబడింది, ఆర్డర్లోనే చదువుకోవాలి. అర్థమైందండి? మీరు సడన్గా మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్త, యోహాను సువార్తలు చదవకుండా మీరు అపోస్తల కార్యాలు తీశారు అనుకోండి, మీకు సడన్గా సంఘం అనేది కనబడుతుంది, క్రైస్తవులు అనే వాళ్ళు కనబడతారు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అర్థమవుతుందండి? ఎప్పటికీ అర్థం కాదు. నెక్స్ట్, సంపూర్ణ పఠనం. అదేంటి బ్రదర్, మొదటి నుంచి చదవడానికి సంపూర్ణ పఠనానికి ఏంటి తేడా ఏంటి? ఇది నాకు తెలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది తిట్టుకుంటారేమో, బట్ పెద్ద పెద్ద బైబిల్ యూనివర్సిటీల్లో చెప్పే 40-50 సంవత్సరాలుగా టీచింగ్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్లు చెప్పేది కూడా ఒకటేనండి. ఏంటో తెలుసా అండి, రీడ్ ఎనీ బుక్ ఇన్ ఎ సింగిల్ సిట్టింగ్. ఇది మా స్థానిక సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్పాను నేను కొన్నిసార్లు. రీడ్ ఎనీ బుక్ ఇన్ ఎ సింగిల్ సిట్టింగ్ అంటే ఏంటో తెలుసా అండి, ఒక్కసారి కూర్చుంటే ఆ బుక్ అయిపోవాలి. ఇక్కడ మీరు అనలిటికల్గా ఎవరు రాశారు ఏం అక్కర్లేదండి, మొత్తం ఆ పుస్తకాన్ని ఒక్క రోజులోనే కంప్లీట్ చేయాలి. కూర్చుంటే ఒక రోజులో కూడా కాదు, ఒకసారి కూర్చుంటే కంప్లీట్ అయ్యాక లేగాలి. మీరు అనుకోవచ్చు మనం అందరం ఏం టార్గెట్ పెట్టుకుంటాం తెలుసా అండి, సాధారణంగా తప్పు, ఇది చాలా పెద్ద తప్పు. మనం ఏం టార్గెట్ పెడతామంటే ఈ ఇయర్లో ఎలాగైనా బైబిల్ కంప్లీట్ చేస్తారని పెట్టుకుంటాం. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలని మన సామర్థ్యాన్ని. మీరు 2 అధ్యాయాలు పెట్టుకున్నారు, 2 అధ్యాయాలు చదివి రేపు చదువుతారు మళ్ళీ 2 అధ్యాయాలు. నిన్న చదివిన 2 అధ్యాయాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయాయి.
మనకి గుర్తుంటే కొంచెం ఒక సెన్స్ ఉంటుంది అంతే, మీకు మొత్తం ఉండదు. మీరు చాలా వరకు నేను జరిగింది ఏంటో గుర్తుండదు. ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా చదువుతున్నారు. ఇలాగ మీరు ఎన్ని సంవత్సరాలు చదవండి, ఇది ఎలా ఉంటుందంటే ఒక గాడిద ఒక గుర్రం పందెం కట్టేట. ఏంటంటే ఎవరు ముందు పరిగెడతారు, ఎవరు బాగా పని చేస్తారని. గుర్రం ఏం చేసిందంటే మొత్తం తీసుకెళ్ళి ముందు పెట్టింది, అక్కడ పరిగెట్టి ఫాస్ట్గా పరిగెట్టి. గాడిదేమో బరువు అంతా వేసుకొని అక్కడే ఉంటుంది. మనం అలాగే ఉండిపోతాం. మనం ఎన్ని సంవత్సరాలు చదివన్నది కాదండి, ఎంత ఇంపాక్ట్ఫుల్గా చదివన్నదే మ్యాటర్. అందుకే కొంతమంది ఒక్కసారి చదివినా గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది సంవత్సరాలు దండయాత్రలు చేస్తూనే ఉంటారు, ఆ యుద్ధాలు మాత్రం గెలవడం. కారణం ఏంటో తెలుసా అండి? స్కిల్స్ కాదు. ఒక్కడు ఎలా చదవాలో గుర్తుపడతాడు, ఆ విధానంలో ఫస్ట్లో కష్టమైనా కూడా అలాగే చదివేస్తాడు. సింపుల్తో కొద్ది రోజులు కష్టమైనా మీనింగ్ మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాడు. కొంతమంది ఏంటంటే దాన్ని 4 మొక్కలు విడదీసి ఒక్కొక్కరు తీసుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చేసరికి మొదటి మొక్క మాయం. మనం బైబిల్ ఇలా చదువుతున్నంతకాలం ఎప్పటికీ బైబిల్ రాదండి. బైబిల్ని కంప్లీట్గా అర్థం చేసుకోవాలనుకున్నా, దాని సెన్స్ని మినిమం ఒక ఎక్స్టెంట్గా అర్థం చేసుకోవాలనుకున్నా, సిట్ డివోట్ యువర్ సెల్ఫ్ ఫర్ సమ్ టైం. ఒక టైం పెట్టుకోండి. ఆదికాండం చదవాలనుకున్నారు 50 అధ్యాయాలు, అది బహుశా 4 గంటలు అంతా తీసుకుంటుంది, పర్లేదు. ఒకరోజు పెట్టుకోండి, వారంలో ఒకరోజు పెట్టుకోండి. నేను ఈరోజు ఆదికాండం కంప్లీట్ చేస్తాను, కూర్చోండి, చదవండి. మొత్తం మీకు మొత్తం గుర్తుండదు, కానీ దాని ఓవరాల్ ఎసెన్స్ అనేది మాత్రం మీ బుర్రలో ఉంటుంది. అసలు ఆదికాండంలో ఏముంది, ఏంటి ముఖ్య విషయాలు అంటే మీ కళ్ళ ముందు కనబడతా ఉంటాయి. మీరు మొక్కలు చదువుకొని వెళ్ళి మధ్యలో ఏమంటారు వంశావళులు అవన్నీ పక్కకు తోసేసి మీరు సగం చదివితే మొత్తానికి అది ఎటో పోతుంది. దిస్ ఈజ్ నాట్ మై అడ్వైజ్. ఎవ్రీ బైబిల్ ప్రొఫెసర్ అడ్వైజ్ ద సేమ్ థింగ్. ఏమంటారంటే రీడ్ ఎనీ బుక్ ఇన్ ఎ సింగిల్ సిట్టింగ్. అంటే సంపూర్ణంగా అప్పుడే చదివి. నువ్వు వారం అంతా 10 పుస్తకాలు 10 అధ్యాయాలు చదివే బదులు ఒక్కరోజే పెట్టేసుకో. ఆ పుస్తకంలో 10 అధ్యాయాలు ఉంటే ఒక్కరోజు చదివి. దానివల్ల నువ్వు నేర్చుకునేది చాలా ఉపయోగం. సింగిల్ సిట్టింగ్ రీడింగ్ ఈజ్ ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్ అండి. మీరు పత్రికలైనా అలాగే చదవండి, ఏ బుక్ అయినా అలాగే చదవండి. కీర్తనలు అలా చదవక్కర్లేదండి. కీర్తనలు అలా చదవక్కర్లేదు. ఎందుకంటే కీర్తనలు ఎవ్రీ సింగిల్ సామ్ అంటే పాట దేనికి అదే ప్రత్యేకం. అవి కలిపి లేవండి. అందుకే పోయిటరీ చదివే విధానం వేరండి, నెరేటివ్ విషయాలు చదివే విధానం వేరు. నెరేటివ్ అంటే ఏంటండి? ఒక జీవిత చరిత్రను నరేట్ చేయడం. ఇది మ్యాక్సిమం మన ప్లెయిన్ లాంగ్వేజ్లో ఉంటుంది నెరేషన్ అనేది. ఎప్పుడు కీర్తనలు ఉన్నాయనుకోండి, అవి ఒకదానికి ఏమి సంబంధాలు ఉండవు, దేనికి అదే ఇండివిజువల్ బ్లాక్ అంటారు. అది మీరు కీర్తనలు మళ్ళీ మనల్ని ఇంకా తెలియలేదు. కీర్తనలు 119 చదవాలనుకోండి ఆరాధనలో బైబిల్, దాన్ని 4 బుక్కలు చేస్తారు. తప్పు. చదివితే ఫుల్గా చదివాను, అది అంతా కలిపి ఒకే బ్లాక్. అంటే చెప్పాలనుకున్న కీర్తనకారుడు విషయాన్ని మొత్తాన్ని కలిపి ఒక దాంట్లో పెట్టారు. మీకు కొంచెం టైం ఎక్కువైపోయింది కదా అని చెప్పి దాన్ని 2 ముక్కలు చేశారు అనుకోండి, ముందు వారం ఏం చదివామో తెలీదు, ఈ వారం ఏం చదువుతున్నామో తెలీదు, అసలు ఏం జరుగుతుందో తెలీదు. అక్కడ నుంచి ఆయన చదువుతూ ఉంటాడు, కూర్చున్న వాళ్ళందరూ వింటూ ఉంటారు, అంతే. అందువల్ల వచ్చే ఉపయోగం పావలా కూడా ఉండదండి. అంతకన్నా చదవకుండా ఉండడమే 100%. అది జస్ట్ పేరుకి చదువుకుంటూ రావడం వల్ల ఉపయోగమే లేదండి. కీర్తనలు 1వ అధ్యాయం చదివారా, 1వ అధ్యాయం పూర్తి చదువు. కనీసం విషయాలు గ్రహిస్తాము, కనీసం మనకి మొదటి నుంచి చదువుతున్న కారణాన అక్కడ జరుగుతున్న విషయం ఏంటో అర్థమవుతుంది. ఏదైనా ఇంతేనండి. పుస్తకాలు చదివేటట్టయితే అధ్యాయాలు చదవద్దు, పుస్తకమే చదవాలి. మీరు అనొచ్చు ఇది చాలా కష్టం అండి అని.
ఇది కష్టం కాదండి, ఇదే సులువైంది. మీరు 4 నెలలు కూర్చొని మీరు ఆదికాండం చదివే బదులు ఒక్కరోజు చదివేయండి, ఈ వారం రెస్ట్ తీసుకోండి. కానీ మీరు నెల రోజులు చదివిన ఆదికాండానికన్నా ఆ ఒక్కరోజు చదివిన ఆదికాండం వల్లే మీకు ఎక్కువ లాభం. అందుకే ఏమంటారంటే పిల్లలకు కూడా కాలేజీలో ఏం చెప్తారంటే, లెర్న్ టు బి స్మార్ట్, నాట్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఎప్పుడు మీకు ఉపయోగపడదండి. హార్డ్ వర్క్ అనేది ఈ పెద్దోళ్ళ కాలంలో పనిచేసింది. అప్పుడు ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి ముందు అన్ని అవకాశాలు. ఇప్పుడు హార్డ్ వర్క్ ఏం లేదండి, స్మార్ట్ వర్క్. అందుకే మా పిల్లలకి ఏం చెప్తానంటే, బెటర్ డోంట్ ట్రై టు బి ఎ డాంకీ, అంటే గాడిదలాగా పనిచేయడం నేర్చుకో. డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ గుడ్ డాంకీ, నేను మంచి గాడిదని ప్రూవ్ చేయకు. ఉన్న దాంట్లో స్మార్ట్గా ఎలా పనిచేయాలో తెలుసుకో. తక్కువ పనిలో ఎక్కువ లాభం పొందడం ఎలాగో తెలుసుకో. అంతే తప్ప నేను చాలా మంచి పనివాడిని, నేను చూడండి ఉదయం నుంచి రాత్రి దాకా పనిచేస్తానంటే, నీకన్నా చిన్నోడు వచ్చి ఇదే పనిని తక్కువ టైంలో చేసేసి నీకన్నా పెద్ద జాబు పెద్ద శాలరీ పట్టుకుని వెళ్ళిపోతాడు. నువ్వు మాత్రం గాడిదలాగా అక్కడే ఉండి పని చేస్తా ఉంటావు. బైబిల్ చదవడం విషయంలోనే అంతేనండి. మీరు చదివేది ఒక్కసారైనా ఇంపాక్ట్ఫుల్గా చదివేయండి, దానివల్ల మీకు చాలా లాభం. దాన్ని మొక్కలు చేసేసరికి ఏ మొక్క ఎటుపోయిందో మనకి అర్థం కాదు. లాస్ట్ మొక్క పట్టుకునేసరికి మొదటి మొక్క పోయింది. అంతకన్నా చదవకుండా ఉండడమే నయ్యి. సో కంప్లీట్ రీడింగ్ అండి. ఇంకేంటండి, రాసుకోవాలి. చేస్తామండి మనం ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు రాసుకుంటాం మనం? చాలా తక్కువ అండి. రాయడం అనేది ఏమున్నది మనది, రాయాలండి. మనం ఆ పుస్తకం మొత్తం చదివిన తర్వాత మన మెదడులో మన మనసులో చిత్రించబడిన ఆ చిత్రాన్ని పెట్టాలి పేన మీద. ఏం చదివాను, ఈ పుస్తకం మొత్తంగా కలిపి ఏం చెప్తుంది, ఈ పుస్తకంలో ఉన్న ముఖ్య విషయాలు ఏంటి రాయాలండి. రాస్తేనే విషయాలు గుర్తుంటాయి, రాయకపోతే విషయాలు గుర్తుండవు. ఇదేం సినిమా కాదండి చూడగానే ఎక్కిపోవడానికి. మీరు మెదడుకి ఎంత పని చెప్తారో మీ మెదడు అంత గుర్తుపెట్టుకుంటారు. దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ బ్రెయిన్. బ్రెయిన్ వర్కింగ్ ఎప్పుడు అంతేనండి. మీరు మెదడుని ఎంతగా రాయడం చదవడం, బయటికి చదవడం రాయడం చేస్తారో మీ మెదడు అంతగా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే మీరు చేసిందంతా టెంపరీ మెమరీ అని ఒకటి ఉంటుందండి, అక్కడ స్టోర్ అవుతుంది, రేపటికి వెళ్ళిపోతుంది. మీరు రాసి బయటికి చదివితే అది పర్మనెంట్ మెమరీలోకి స్టోర్ అవుతుందండి, ఎప్పటికి ఉండిపోతుంది. ఒకే అధ్యాయాన్ని 100 సార్లు చదువుదామా మర్చిపోదామా, ఒకే అధ్యాయాన్ని ఒకసారి చదివినా గుర్తుపెట్టుకుందామా. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ బుక్. అంటే నాకేం అర్థం అవ్వాలి ఇక్కడే, నాకు దీనికి ఇంకొక సపోర్ట్ అక్కర్లేదు. రోమిలికి రాసిన 10 చదువుతున్నాను అనుకోండి, ఇదే కంప్లీట్, మళ్ళీ నాకు ఇంకో బుక్ వద్దు. ఏ బుక్ చదువుతున్నారో ఆ బుక్ అదే కంప్లీట్. దాని నుంచి ఏం నేర్చుకోవాలని గ్రంథకర్త కోరుకుంటున్నారో, దేవుడు కోరుకుంటున్నారో మీరు అదే నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కీర్తనలు కూడా అంతే. ప్రతి ఇండివిజువల్ కీర్తన సంపూర్ణమైంది, దాన్ని వివరించడానికి మీకు ఇంకో కీర్తన అక్కర్లేదు. అంటే మీకు కీర్తనలు 1వ అధ్యాయం అర్థం అవడానికి 2వ అధ్యాయం అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. కీర్తన 1వ అధ్యాయం 1వ అధ్యాయమే, 2వ అధ్యాయం 2వ అధ్యాయమే, 3వ అధ్యాయం 3వ అధ్యాయం. అలాగే ఎఫెసీ పత్రికే, కొరింథీ పత్రిక. మీకు ఎఫెసీ పత్రిక అర్థం అవడానికి కొరింథీ పత్రిక అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ పత్రిక ఆ పత్రిక, ఏ బుక్ ఆ బుక్ తన సొంత సత్యాలను హోల్డ్ చేసి పెట్టుకుంది. మీరు ఇది చదవాలనుకుంటే ఇదే కంప్లీట్, కానీ కంప్లీట్ చదవాలి. గ్రహించాలి ఏంటి, ప్రతి పుస్తకం లేదా కీర్తన సంపూర్ణమైనది. అంటే ఇది అర్థం కావాలంటే ఇంకోటి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క బుక్కి ఎక్స్క్లూజ్ అండి.
ఒకే ఒక్క బుక్కి ఎక్స్క్లూజివ్ ఉంది, అది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథానికి ఎక్స్క్లూజివ్ ఉందండి. ఎందుకంటే అది అర్థం కావాలంటే మనకి దానియేలులో కొన్ని విషయాలు, పాత నిబంధనలో కొన్ని విషయాలు అర్థం కావాలి. అవన్నీ ఇక్కడ కనెక్ట్ ఉంది. ఆ ఒక్క బుక్ తప్ప మీరు మనం ఎలాగో ప్రకటన గ్రంథం చదవలేండి, చదివినా మనకు అర్థం కాదు. కానీ మిగతా అన్ని బుక్కులు మాత్రం మీరు ఇండివిజువల్గా చదువుకోవచ్చు. మీరు అనుకున్నారో లేదో, చాలామంది ఫారినర్స్ అంటే స్త్రీలే, పురుషులు కాదు, స్త్రీలే. స్త్రీలు పత్రికల మీద మాస్టర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారండి. అంటే వాళ్ళని ఎఫ్ఎస్సి పత్రిక అడిగా అనుకోండి, కొంతమంది ఉంటారు వాళ్ళు ఎఫ్ఎస్సి పత్రికని ధ్యానిస్తూనే ఉంటారు, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కొంతమంది స్త్రీలు పురుషుల కన్నా బాగా దాన్ని వివరించగలరు, కాకపోతే వాళ్ళకి వివరించడానికి అవకాశం లేదు అంతే. కానీ వాళ్ళు బాగా స్టడీ చేసేస్తారు. స్త్రీలు అయితే అండి బైబిల్ స్టడీ చేయకూడదా? పత్రికలు మనం చదవకూడదా? నేను ట్రూత్ ఫర్ టుడే బుక్ చదివానండి, ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక. ఆయన ఏమంటాడంటే, ఈ పత్రికని నేను మొట్టమొదటి నేర్చుకున్నది ఎక్కడో తెలుసా? మా అమ్మ దగ్గర అని చెప్పాడు ఆయన. మా అమ్మ నాకు నేర్పించింది దీన్ని, మా అమ్మే నేర్పించింది. ఆమె దీన్ని బాగా వివరించింది నాకు, అది నా హృదయంలో చిత్రించుకుపోయింది అన్నాడు. ఆమె గత 30 సంవత్సరాల నుంచి పత్రిక చదువుతుంది అన్నాడు. చూడండి, తల్లులు అలాగైతే పిల్లలు ఎలా ఉంటారు? తల్లులు చెప్పాలండి దావీదుని గురించి, తల్లులు చెప్పాలండి యేసుక్రీస్తుని గురించి, తల్లులే చెప్పాలండి. తల్లులు చెప్పగలరండి. మనం ఎక్కడో ఆడవాళ్ళ పని అది కాదు అనే దగ్గరికి వెళ్ళిపోయాం మనం. అది మగవాళ్ళు చేసుకుంటారండి, మగవాళ్ళు చేస్తారు. కానీ తల్లి చెప్పేదానికి తండ్రి చెప్పేదానికి చాలా తేడా ఉంది. తల్లులు చెప్పాలండి, కూర్చోబెట్టుకొని తల్లులే వివరించగలరు. అదే పుస్తకంలో ఉన్న ప్రతి భాగాన్ని దాని యొక్క మూల ఉద్దేశంతో చదవాలి. మూల ఉద్దేశం అంటే ఏంటండి? అంటే అది రాయడానికి ఒక ఉద్దేశం ఉంది కదా. ఇందాక మనం లోకస్వార్థ చదివినప్పుడు ఒక ఉద్దేశం చదువుకున్నాం. ఏంటంటే ఉద్దేశం? ఇవన్నీ నిజంగా జరిగినవని నీకు రూఢిపరచడానికే రాస్తున్నాను. ఒకసారి ఉదాహరణ చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి, అదే ఉద్దేశం. మత్తయి సువార్త యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా అండి? మత్తయి సువార్త ఎందుకు రాశారో తెలుసా అండి? ఆయన 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. ఏమనండి? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. ఆయన అదే ప్రూఫ్ చేస్తున్నాడు. ఈ మొత్తం మత్తయి సువార్త రాయడం మొత్తంలో ఆయన ప్రూఫ్ ఏంటంటే, ఈయన దావీదు కుమారుడు, ఈయన అబ్రహాము కుమారుడు. ఇది ప్రూవ్ చేయడమే ఆ మత్తయి సువార్త యొక్క ప్రాథమిక లక్ష్యం. అంటే ఆ రాసిన మత్తయ్య గారి ఉద్దేశం అదే. అంటే ఇప్పుడు మత్తయి సువార్తలో రాయబడిన ప్రతి అంశం ఆయన దేన్ని దృష్టిలో పెట్టుకొని రాశాడైనా? ఈయనే దావీదు కుమారుడు. మీరు మత్తయి సువార్త ఇప్పుడు చూడండి, దావీదు కుమారుడు అన్న మాటలు, అబ్రహాము కుమారులు అన్న మాటలు మీకు విరివిగా కనబడుతుంది. ఈయన దావీదు కుమారుడు కాదా అన్న మాటలు మీకు విరివిగా కనబడుతుంది. అంటే మత్తయ్య గారు ఏమేంటండి అంటే, అక్కడ ఆయన ఉపమానాలు రాసిన, కొండ మీద ప్రసంగం రాసిన, స్వస్థతలు రాసిన, అద్భుత కార్యాల గురించి రాసిన, ఏం ప్రూవ్ చేయాలని ఆయన? ఈయన దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు, ఇది ప్రూవ్ చేయడమే ఆయన. ఈయనే మెస్సయ్య. దావీదు కుమారుడు అంటే వాళ్ళకి అర్థమైపోతుంది యూదులకి. ఏమని? ఈయనే మెస్సయ్య. అది ప్రూవ్ చేయడమే మత్తయి గారి యొక్క సువార్తకి ఉద్దేశం. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు మీరు చదవండి. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రకటించింది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అంతేనండి. బైబిల్ ఎలా రాశారంటే, సింపుల్గా చెప్పేస్తాను. బైబిల్ ఎలా రాశారంటే, ఇప్పుడు 100 సంఘటనలు జరిగాయి అనుకోండి. 100 సంఘటనలు లాస్ట్ వరకు వినపడుతుంది కదండి. ఇప్పుడు 100 సంఘటనలు జరిగాయి అనుకోండి. 100 సంఘటనల్లో ఈ రైటర్ ఏం చేస్తారంటే, తాను చెప్పాలనుకున్న ఒక ఉద్దేశాన్ని పెట్టుకుంటాడు ఆయన. 100 సంఘటనలోంచి ఒక 20 సంఘటనలు తీసుకుంటాడు ఆయన, తీసుకొని పెడతాడు. అంటే తాను చెప్పాలనుకున్న సంఘటనలకి, ఉద్దేశానికి ఏ సంఘటనలు సరిపోతాయో వాటిని మాత్రం సెలెక్టివ్గా తీసి పెడుతున్నాడు ఆయన.
ఏవి సెలెక్ట్ చేసుకున్న ఉద్దేశం ఏంటి? ఆయన ఎన్నుకున్న ఉద్దేశాన్ని చెప్పడమే. ఈ ప్రాసెస్లో ఒక ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదండి. అంటే మీకు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం అని చెప్తే మీకు లూకా సువార్తకు వచ్చేసరికి తర్వాత ఉంటుంది. అయ్యేమి ఇది ముందు జరిగిందా మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టడం కాదు, వారు చెప్పాలనుకున్న ఒక ఉద్దేశాన్ని చదువుతున్న వారి హృదయాల్లో పెట్టడమే ఉద్దేశం. వాటి కొరకు ఏం కావాలో వాటిని మాత్రమే తీసుకొని పెట్టారు. మీకు కావాలంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 31 వచ్చిన మళ్ళీ చదవండి 30-31 అక్కడ కనబడిపోద్ది మీకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 30-31 20వ అధ్యాయం 30-31. మరియు గ్రంథకర్త చెప్తున్నాడండి, ఎవరు? యోహాను గారు ఏం చెప్తున్నాడండి? మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు చేశారండి. అవన్నీ ఏ రాయలే, ఇక్కడ రాయలే, అవన్నీ నేను నోట్ చేయలే. మరి ఏమి నోట్ చేస్తాడు ఆయన? యేసు దేవుని కుమారుడు అని మీరు తెలుసుకోవడానికి ఏం అవసరమో అవి మాత్రం రాశాను. ఆయన చేసినవన్నీ రాస్తే ఈ భూమి మీద ఉన్న గ్రంథాలు సరిపోవు అని రాశాడు. అంటే ఇప్పుడు ఆయన పని ఏంటి? గ్రంథకర్తల పనులు ఏంటంటే ఆదికాండం అయినా అలాగే రాయబడింది. ఆదికాండం కూడా అలాగే రాయబడింది. ఆదికాండం 2500 సంవత్సరాల చరిత్ర. 50 అధ్యాయాలు ఎలా పెడతారండి? దేవుని ఉద్దేశాల్లో కొన్ని ఉన్నాయి, ఇవి చెప్పాలనుకున్నారు. వాటిని మాత్రమే ఇన్ని వందల వేల లక్షల కోట్ల సంఘటనల్లో తీసి ఒక దగ్గర చేర్చి మన గ్రంథాలు ఇచ్చాడు. అంటే చెప్పాల, ప్రతి గ్రంథం వెనక ఉద్దేశం ఉంది. అయ్యేవో ర్యాండమ్గా కళ్ళు మూసుకొని గ్రంథకర్తకు పూర్తి క్లారిటీ ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నారో దానికి తగిన సంఘటనలు మాత్రమే స్పెసిఫిక్గా ఏరి కోరి తీసుకొని పెట్టబడుతున్నాయి. అది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇదే. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివితే కొన్ని విషయాలు మత్తయిలో ముందుంటే లోకాలో తర్వాత ఉంటాయి, కొన్ని విషయాలు లోకాలో ముందుంటే మత్తయిలో తర్వాత ఉంటాయి. మీరు అనుకుంటారు ఇదేంది ఇదంతా గలిబిలిగా ఉందని. విషయం ఏంటంటే వాళ్ళు ఏం ఒక ఆర్డర్లో ఏం రాయట్లా. వారు ఏదైతే విషయాలు ఏది ముందు చెప్తే బెటరో వారి ఉద్దేశానికి, ఏది తర్వాత చెప్తే బెటరో వారి ఉద్దేశానికి వాళ్ళు అలాగే సెలెక్ట్ చేశారు. మీరు ఇంకా చాలా చూస్తే మత్తయి సువార్తలో 2 దేవదూతలు కనబడతారు, యేసుక్రీస్తు వారి పునరుత్థాన సంగతి. అదే మీరు మార్కు సువార్తలు చూస్తే ఒకలే కనబడతారు. ఇదేంది 2 ఒకే సంఘటన రికార్డ్ చేస్తున్నారు, 2 మీద పెట్టలేదంటే ఈయన ఫోకస్ ఒక దేవదూత చెప్పిన వాటి మీద ఫోకస్ చేసాడు. ఈయన ఇక్కడ ఈయన చెప్పిన వాటి కన్నా 2 దేవదూతలు కనబడ్డారు అన్న విషయం మీద ఈయన ఫోకస్ చేశాడు. అక్కడ 2 ఉండొచ్చు, కానీ చెప్తున్న వాని మీద ఈయన ఫోకస్ చేశాడు, ఏం చెప్తున్నాడు అన్న. కాబట్టి గ్రంథకర్తలు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే ప్రతి లేఖనంలో ప్రతి మాట సెలెక్ట్ చేసి పెట్టారన్న ఉద్దేశం కొట్టారు. అవేవో జస్ట్ రాసుకొని వెళ్ళిపోలేదు. దోస్ ఆర్ నాట్ ఆటోబయోగ్రఫీస్. అవి ఆటోబయోగ్రఫీస్ కాదు, ప్రత్యేకమైన ఉద్దేశంతో మాత్రమే సెలెక్ట్ చేయబడినటువంటి పుస్తకాల్లో విషయాలు. చివరి మాట, మొదటి పాఠకులకు ఈ లేఖన భాగం ఏం చెప్తుంది అంటే అర్థం ఏంటండి? ఈ లెటర్ ఫస్ట్ ఎవరికి రాస్తున్నారండి? ఎఫెసీ పత్రిక ఎవరికి రాశారండి? కాబట్టి ఇప్పుడు మనం చదివేటప్పుడు ఫస్ట్ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటండి? ఇంతకీ ఇది వారికి ఏం అర్థమైంది, ఇది ఏం మీనింగ్ ఇస్తుంది వారికి, తర్వాత ఇది మనకేమిటి అన్నది మనం రెండో ప్రశ్న వేసుకోవాలి. వారికి ఏం అర్థమైందో అదే దాని భావం, నిజమైన భావం. ఎందుకంటే రాసింది వాళ్ళకి. మనది ఎప్పుడు సెకండరీ రీడింగే, ప్రైమరీ రీడింగ్ కాదు. ఓకేనండి. నా ఇది అయిపోతే నా
ఒక చిన్న బ్రేక్ బ్రేక్ 5 minutes బ్రేక్ తీసుకొని విల్ స్టార్ట్. బ్రదర్ పేపర్స్ ఉన్నాయా?